రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 25,000 ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు. డిపాజిట్ కోల్పోయింది బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ గెలుపు ఖాయమైపోయింది. అయితే అధికారిక ప్రకటన మాత్రమే రావాల్సి ఉంటుంది. సుమారు 9 రౌండ్లు పూర్తి చేసుకుంది ఇప్పుడే కౌంటింగ్. సో 9వ రౌండ్ వరకు చూసుకున్నట్టయితే 23,612 ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ ముందుకు కొనసాగుతున్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే పూర్తి స్థాయిలో కూడా కౌంటింగ్ కేంద్రం లోపల కూడా ఏదైతే నవీన్ యాదవ్కి సంబంధించినటువంటి అభిమానులు, కాంగ్రెస్ అభిమానులు, ఏజెంట్లు అందరూ కూడా ఏదైతే బయటికి వచ్చారు, నవీన్ యాదవ్ జిందాబాద్, జూబ్లీ హిల్స్ అడ్డా, నవీన్ యాదవ్గా అడ్డా అంటూ ఏదైతే నినాదాలు కూడా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో 10వ రౌండ్ ఒకటే మిగిలింది. అయితే అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంటే 10వ రౌండ్ కూడా మనకు తెలిసి అఫీషియల్గా లోపల అయితే కౌంటింగ్ ముగిసినట్టు ఉంది. సో 10వ రౌండ్కి సంబంధించిన ఫలితాలు అధికారికంగా బయటికి రావాల్సి ఉంది. అధికారికంగా బయటకు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిగా నవీన్ యాదవ్కి ఎంత మెజార్టీ వచ్చింది, కాంగ్రెస్ పార్టీకి ఎంత మెజార్టీ వచ్చింది అనే దానిపై ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడే మనం చూస్తున్నాం ఏదైతే కౌంటింగ్ కేంద్రం వద్దకు లోపలికి పోలీసులు కూడా మోహరించారు. ఎందుకంటే ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి నవీన్ యాదవ్ ప్రస్తుతం ఏదైతే కౌంటింగ్ కేంద్రం లోపడే ఉన్నారు. సో మరి కాసేపట్లో నవీన్ యాదవ్ కూడా బయటికి వచ్చి మీడియాతో మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది. సో మనం మొదటి నుంచి చూస్తున్నాం ఏదైతే ఉదయం బ్యాలెట్ ఓట్ల కాడ నుంచి చూసుకున్నట్టయితే ఆధిపత్యం అక్కడి నుంచే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, నవీన్ యాదవ్ ఆధిపత్యం అక్కడి నుంచే కొనసాగుతూ వస్తుంది. సో బ్యాలెట్ పేపర్ నుంచి ఫస్ట్ రౌండ్ నుంచి చూసుకున్నట్టయితే 42 ఓట్ల మెజారిటీతో స్టార్ట్ అయినటువంటి నవీన్ యాదవ్ మెజారిటీ ఒక్కో రౌండ్కు పెరుగుతూ వచ్చింది. 2,900, 3,100, 4,000 ఇలా నవీన్ యాదవ్ మెజార్టీ పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు సుమారుగా 23,612 ఓట్లతో 9వ రౌండ్ వరకు కూడా నవీన్ యాదవ్ మెజార్టీతో ముందు వరుసలో ఉన్నారు. సో 10వ రౌండ్ ఒకటి అఫీషియల్గా వస్తే ఖచ్చితంగా నవీన్ యాదవ్ 25,000 మార్క్ దాటుతారనే ఒక అంచనా కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇస్తున్నారు. సో మంత్రులు మనం చూసినట్టయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందాం మనం చూసాము. సో ఇప్పుడే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులందరూ, క్యాబినెట్ అంతా కూడా ఇక్కడ ప్రచారం చేశారు. ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, రాష్ట్ర స్థాయికి సంబంధించిన క్యాడర్, డీసీసీ అధ్యక్షులు అందరూ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ పోటీ చేసిన పరిస్థితిని మనం చూసాం. సో ఓవరాల్గా రేమత్ నగర్లో కూడా భారీ ఎత్తున మెజార్టీ వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అక్కడ టికెట్ ఆశించినటువంటి సిఎన్ రెడ్డి కార్పొరేటర్గా ఉన్నారు. సో సిఎన్ రెడ్డి సైతం తన శక్తివంతం లేకుండా ఏదైతే అక్కడ పనిచేసి రేమత్ నగర్లో భారీ మెజార్టీ కూడా తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. సో ఓవరాల్గా అన్ని డివిజన్లలో కూడా అదే రకమైనటువంటి మెజార్టీ వచ్చింది. సో ఒక బోరబండలో కొంత టఫ్గా నడిచినట్టు అనిపించింది. సో మిగతా చోట్ల మాత్రం మంచి ప్రతి రౌండ్లోనూ మంచి మెజార్టీ వచ్చుకుంటూ పోయినట్టే మనకు చాలా స్పష్టంగా కనిపించింది. సో ఓవరాల్గా అటు బీఆర్ఎస్ ఏదైతే సెంటిమెంట్తో ముందుకు వస్తుందని చెప్పి అందరూ భావించారు, కానీ రాలేకపోయింది. ఇక బీజేపీ పోటీలో లేనట్టే కనిపించింది. అసలు బీజేపీ డిపాజిట్ కూడా గల్లంతైనట్టు కనిపిస్తుంది. సుమారు మొత్తం మంది ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో 58 మంది పోటీ చేశారు. దీంట్లో ప్రధాన రాజకీయ పార్టీలు 3, దాంట్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. సో జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ అభ్యర్థికి డిపాజిట్లు కూడా రాలేదు. మిగతా 55 మంది కూడా డిపాజిట్లు కోల్పోయారు. సో 2 పార్టీలకు మాత్రమే డిపాజిట్ దక్కింది. అది కాంగ్రెస్ అటు గెలుపు వైపు కొనసాగింది. ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్. ఈ 2 పార్టీలకే ప్రధానంగా కూడా ప్రజలు ఓట్లు వేశారు. ఈ 2 పార్టీల వైపు ప్రజలు మొగ్గు చూపారు. అందులో 2వ స్థానం బీఆర్ఎస్కి ఇచ్చారు, మొదటి స్థానం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. సో అధికారిక ప్రకటన కాసేపట్లో విడుదలవుతుంది. నవీన్ యాదవ్కి అధికారికంగా ఏదైతే ఎమ్మెల్యే పత్రం కూడా కాసేపట్లో అందిస్తారు. సో ఓవరాల్గా చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు సంబరాల్లో ఉన్నారు. గాంధీ భవన్లో కూడా సంబరాలు నిర్వహించారు. అలాగే ఇటు నవీన్ యాదవ్, యూసుఫ్ కూడా ఆఫీస్లో కూడా స్వీట్లు తినిపించుకుంటూ పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా వారు స్వీట్లు తినిపించుకుంటూ ఏదైతే ఆనందాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూసాం. గ్రామాల్లో సంబరాలు నిర్వహించాలి అని చెప్పి కూడా